నమస్తే వెల్కమ్ టు హెల్త్ టైమ్ ఈ రోజు హెల్త్ టైమ్ లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి హెర్నియా అసలు హెర్నియా అంటే ఏమిటి రావడానికి గల కారణాలు ఏంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అండ్ అలాగే దీనికి హెర్నియాకి చేస్తున్న అత్యాధునిక చికిత్సా విధానాలు ఏంటి ఇవన్నీ మనకి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ వరుణ్ రాజ్ గారు ఉన్నారు వీరు వచ్చేసి లాప్రోస్కోపిక్ అండ్ అలాగే బేరియాట్రిక్ సర్జన్ సో వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హెర్నియా అంటే ఏంటి ఈ హెర్నియా అంటే యూజువల్ గా పొట్టలో ఏదైతే మనకు వీక్ పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ నుంచి పొట్టలో ఉన్నటువంటి ఫ్యాట్ కానివ్వండి ఇంటెస్టైన్స్ కానివ్వండి కొంచెం చొచ్చుకొని బయటకు రావడాన్ని మనం హెర్నియా అంటాం. ఓకే. సో అది గజ్జల్లో ఉండొచ్చు, బొడ్డు దగ్గర ఉండొచ్చు, లేకుంటే బొడ్డు పైన ఉండొచ్చు. పాత ఆపరేషన్ చేసిన దగ్గర కూడా ఒక బెలూన్ లాగా బయటికి ఇలా ఉబ్బి రావడం అని మనం హెర్నియా అంటాం. ఓకే. సో అసలు ఈ హెర్నియా రావడానికి రీజన్స్ ఏంటంటారు, కారణాలు ఏంటి? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఇది చిన్నపిల్లల్లో వస్తుంది, తర్వాత అడల్ట్ ఏజ్ వాళ్ళకు వస్తుంది, తర్వాత ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా వస్తుంది. ఒక్కొక్క దశలో ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క కారణం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే పొట్టలో ఉండేటటువంటి బరువైనటువంటి పీడనం, అంటే అవి ఇంటెస్టైన్స్ కావచ్చు, ఫ్యాట్ కావచ్చు, ఒబేసిటీ సడన్గా లావు కావచ్చు, లేకుంటే పాత ఆపరేషన్ చేసిన దగ్గర అక్కడ వీక్ కావచ్చు పొట్ట దగ్గర, లేదంటే ఏదైనా ఒక కుట్టు జారొచ్చు, లేదంటే బొడ్డు దగ్గర ఉండే స్కార్ నుంచి కూడా బయటకు చొచ్చుకొని రావచ్చు. సో ఎనీథింగ్ కడుపులో ఉండే పీడనం పెరిగితే అంటే వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉండొచ్చు, లేకుంటే వాళ్ళకి స్మోకింగ్ వల్ల దగ్గు అట్లా ఉండొచ్చు, ఎప్పుడు దగ్గుతూ ఉండొచ్చు. పొట్టలో ప్రెషర్ పెడుతున్న కొద్దీ వీక్ ఏరియా నుంచి ఈ ప్రెషర్ అంతా బయటికి తన్నుకొని ఒక బుగ్గలాగా బయటకు వస్తుంది, బెలూన్ లాగా. సో దాన్ని మనం హెర్నియా అంటాం. ఓకే. సో రీజన్స్ అంటే కారణాలు రకరకాలు ఉండొచ్చు అంటే, ఎందుకంటే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి పాసిబిలిటీస్ ఉన్నాయంటున్నారు కాబట్టి ఏమన్నా అంటే లేకపోతే జన్యుపరంగానే వంశపారపర్యంగా అట్లా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా, లేదంటే మన హ్యాబిట్స్ వల్ల ఫుడ్ వల్ల? జన్యుపరంగా వచ్చే హెర్నియాస్ చాలా రేర్గా ఉంటాయి. ఓకే. కొంతమందికి నేను అంటే నా ఎక్స్పీరియన్స్లో నేను చేసింది కూడా 6 or 7 times ఒక అరబ్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి ఒక పేషెంట్కి 8వ సారి నేను ఆపరేషన్ చేశాను. 8th టైం. అంటే వాళ్ళ ఫ్యామిలీలో కూడా వాళ్ళ బ్రదర్కి ఆల్మోస్ట్ 7 times ఆపరేషన్ అయింది. అంటే వాళ్ళ వంశంలో ఉండే కొల్లాజన్, అంటే మన చర్మం కింద ఉన్నటువంటి పటిష్టంగా అందరికీ టోన్ అంటాం కదా, వీళ్ళ టోన్ ఇలా ఉంది, వీళ్ళ టోన్ లూజ్గా ఉందంటాం. సో ఆ టోన్ ఇచ్చేటటువంటి కొల్లాజన్ ఏదైనా డిసీజెస్ అలాంటివి జెనెటికల్గా జన్యుపరంగా ఉంటే వాళ్ళకి ఎన్నిసార్లు హెర్నియా చేసినా కూడా మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ అది చాలా రేర్ జెనెటికల్ డిసీజ్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ అక్వైర్డ్, నాట్ జెనెటికల్. అక్వైర్డ్ అంటే పొట్టలో ప్రెషర్ రావడం, కుట్టు జారడం, బొడ్డు దగ్గర నుంచి బయటికి రావడం, గజ దగ్గర నుంచి బయటికి రావడం, ఇలాంటి కండిషన్స్ మనం చూస్తుంటాం. ఓకే. అంటే ప్రెషర్ అని అంటున్నారు, వాటికి కూడా రీజన్స్ ఏమన్నా కారణాలు ఏమన్నా ఉంటాయంటారు? కుట్లు జారి వీటి వల్ల అంటే ఓకే అఫ్ కోర్స్, బట్ ఇంకేమైనా అదర్ రీజన్స్ కారణాలు? ఒకవేళ ఆపరేషన్ చేశారనుకోండి, పొట్టకు ఆపరేషన్ చేశారు, గర్భసంచి ఆపరేషన్ అయింది, లేకుంటే కొన్ని క్యాన్సర్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ అయినాయి. అప్పుడు ఏదైతే మనం ఓపెన్ చేసి దాన్ని ఆపరేషన్ చేసి ఆ గడ్డను తీసేయడము, లేకుంటే ఆ బేబీని తీసేయడము, బేబీని బయటికి తీసుకురావడం, ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు, ఆర్ హిస్టెక్టమీ గర్భసంచి తీసేయడం, అలాంటి ఆపరేషన్స్ ఉన్నప్పుడు యూజువల్గా కండరానికి కుట్లు వేసుకుంటూ రావాలి. ఒకవేళ పొరపాటున కుట్టు జారిందనుకోండి, అప్పుడు అది ఇలా ఓపెన్ అయిపోతుంది. లోపల ఉండే పీడనం ప్రెషర్ వల్ల ఆ ఫ్యాట్ అనేది బయటకు చొచ్చుకొని వస్తుంది. రెండవది, ఆ యొక్క ఆపరేషన్ అయిన తర్వాత అక్కడ చీమ పట్టింది అనుకోండి, సపోజ్ కొంతమంది పడుతుంది, అంటే వూండ్ ఇన్ఫెక్షన్ అయిందని అంటారు. చీమ పట్టినప్పుడు ఏమైందంటే ఆ ఏరియా ఓపెన్ అయిపోతుంది. సో అక్కడ అది హీల్ అవుతుంది, బట్ నాట్ అంటే విత్ ఇన్ స్టిపులేటెడ్ టైం, అంటే 5 days కానీ 7 days కానీ హీల్ కావాలి. అలా కాకుండా ఒక 15 రోజులు, ఒక 15 రోజులు అలా డిలేడ్గా లేట్గా హీల్ అయిపోతుంది. ఏదైతే చీమ బట్టి లేట్గా హీల్ అయిపోతుందో పొట్ట దగ్గర ఉండేటటువంటి పాత ఆపరేషను, అది వీక్ ఏరియా అయిపోతుంది. పొట్టలో ఎప్పుడు ప్రెషర్ ఉంటుంది. సో ఆ ప్రెషర్ వల్ల అక్కడి నుంచి ఏదో ఒక చిన్న ఏరియాలో ఒక చిన్న బెలూన్ సైజులో, అంటే చిన్న నిమ్మకాయ సైజులో అది ఇలా బయటికి చొచ్చుకొని వస్తుంది. సో దాన్ని మనం యూజువల్గా ఇటువంటి కారణాల వల్ల కూడా మనకి హెర్నియా వస్తుంది. లేదంటే కాన్స్టిపేషన్ అండి, ఓల్డ్ ఏజ్ పెరుగుతున్న కొద్ది కాన్స్టిపేషన్, ప్రాస్టేట్ అని ఒక ప్రాబ్లం వస్తుంది. అంటే మూత్రం పోసేటప్పుడు వాళ్ళు బాగా ముక్కి పోయాల్సి వస్తుంది. కొంతమందికి మోషన్స్ ఫ్రీగా రావు,
ఎప్పుడూ ముక్కాల్సి మోషన్ వస్తుంది. అవ్వదు. ఓకే, అలాంటి వాళ్ళలో అలాంటి వాళ్ళలో కూడా హెర్నియా హెర్నియా రావడానికి పాసిబిలిటీస్ పాసిబిలిటీస్ ఉంటాయి. సో అంటే హెర్నియా ఒకవేళ నెగ్లెక్ట్ చేసి కనుక పర్వాలేదు దీనివల్ల ఏమి పెయిన్ రావట్లేదు లేకపోతే ఇబ్బంది లేదు అని అనుకోని కనుక నెగ్లెక్ట్ చేస్తే కనుక ఏమన్నా దీని సివియారిటీ ఏ విధంగా ఉంటుందంటారు? ఏమన్నా ఫర్దర్గా ఎఫెక్ట్ చేస్తుందంటారా బాడీని? తప్పకుండా చేస్తుంది. మామూలుగా ఈ హెర్నియాస్లో కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఓకే, స్టేజెస్ ఆర్ టైప్స్ ఆఫ్ హెర్నియా కూడా ఉంటాయి? టైప్స్ కూడా ఉంటాయి. టైప్స్ అంటేనేమో మనకు ఆ పొట్ట భాగంలో హెర్నియా అంటే ఎనీథింగ్ పొట్టలో ఉండే ప్రెషర్ బయటకు చొచ్చుకుంటూ రావడం. అది పొట్ట బొడ్డు దగ్గర కావచ్చు, ఓకే, లేకుంటే నడుం దగ్గర కావచ్చు, నడుం దగ్గర, లేకుంటే గజ్జల్లో కావచ్చు. కొంతమందికి మోషన్ వచ్చే ఏరియాస్లో ప్రైవేట్ పార్ట్స్లో కూడా చొచ్చుకొని రావచ్చు, ఓకే, ప్రైవేట్ పార్ట్స్లో కూడా రావచ్చు. సో ఇలాంటి హెర్నియాస్లో టైప్స్ ఆ ఏరియా బట్టి దానికి పేర్లు ఉంటాయి. ఓకే, బొడ్డు దగ్గర ఉంటే దాన్ని అంబలికల్ హెర్నియా అంటాం, బొడ్డు పైన ఉంటే దాన్ని సూపర్ అంబలికల్ హెర్నియా అంటాం, ఓకే, ఇంకొంచెం పైకి ఉంటే దాన్ని ఎపిగాస్ట్రిక్ హెర్నియా అంటాం, ఎపిగాస్ట్రిక్. ఈ బొడ్డు కింద ఉంటే ఇన్ఫ్రా అంబలికల్ హెర్నియా అంటాం ఆర్ హైపోగాస్ట్రిక్ హెర్నియా అంటాం. గజ్జ కిందకి వస్తే దాన్ని మళ్ళీ ఇంగ్వనల్ హెర్నియా అంటాం. ఓకే, ఇంకా తొడ దగ్గరికి వస్తే దాన్ని ఫిమోరల్ హెర్నియా అంటాం. ఓకే, తొడల దగ్గర కూడా వస్తుంది. ఒకసారి కిడ్నీ ఆపరేషన్ అవుతుంది వాళ్ళకి, దాన్ని లంబార్ హెర్నియా అంటాం. ఓకే, పొట్టలో ఏ ఏరియాలో అయినా కూడా పాత ఆపరేషన్ జరిగితే దాన్ని ఇన్సిషనల్ హెర్నియా అంటాం. ఓకే, సో దీన్ని మనం ఆ యొక్క ఏరియాస్ని బట్టి అంటాం. ఏరియాస్ని బట్టి వాటి నేమ్స్ అనేవి. కొంతమందికి పిరుదుల దగ్గర కూడా వస్తుంది, దాన్ని గ్లూటియల్ హెర్నియా అంటాం. ఓకే, కొంతమంది ప్రైవేట్ పార్ట్స్ కింద వస్తుంది, దాన్ని ఆప్టిరేటర్ హెర్నియా అంటాం, అంటే కింది భాగంలో. సో ఇలా డిఫరెంట్ ఏరియాస్ని బట్టి మనకు దాని పేర్లు ఉన్నాయి. ఓకే, అట్లనే వాటిలో దశలు ఉన్నాయి, వీటిలో టైప్స్. ఓకే, స్టేజెస్ వైజ్ ఉంటాయి. ఓకే, అంటే ఎన్ని స్టేజెస్లో ఉంటుందంటారు దీనిది గ్రోత్ కానివ్వండి లేకపోతే దీని ఎఫెక్ట్ కానివ్వండి బాడీ మీద? అంటే ఇది క్యాన్సర్ లాంటి స్టేజెస్ కాదు, కానీ ఓకే, బిగినింగ్లో ఒక చిన్న బెలూన్ లాగా రావడం, ఒక నిమ్మకాయ సైజులో బయటికి రావడం, ఓకే, నిలబడితే వాళ్ళకి బొడ్డు దగ్గర ఇలా ఒక స్వెల్లింగ్ బయటకు వచ్చేసుకుని వస్తుంది. ఓకే, పడుకోగానే అది కిందికి వెళ్ళిపోతుంది. ఓకే, లోపలికి. దీన్ని స్టేజ్ 1 అంటాం. ఓకే, రెండవ స్టేజ్లో బయటకు వస్తుంది, వాళ్ళు చేతితోటి ఇలా వెనక్కి అనుకుంటారు, అప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, మూడవ స్టేజ్లో బయటకు వస్తుంది బుగ్గలాగా నిమ్మకాయ సైజులో, దాన్ని వెనకాల ఇట్లా నొక్కినా కూడా లోపలికి పోతుంది. ఓకే, నాలుగో స్టేజ్లో సివియర్గా నొప్పితో వాళ్ళు ఇలాంటి బుగ్గ లాంటి ఒక కండిషన్తో వస్తారు. ఆ చర్మం అంతా ఆ ఏరియాలో రెడ్గా తయారవుతుంది, పొట్టంతా కూడా బిగుసుకుపోయి ఉంటుంది. ఎందుకంటే ఆ హెర్నియాలోకి ఈ పేగులు వచ్చి దాంట్లో ట్రాఫిక్ జామ్ అయినట్టుగా ఇరుక్కుపోయి ఉంటాయి. ఓకే, లాస్ట్ స్టేజ్లో ఎలా ఉంటుందంటే పేషెంట్కి అదే గ్యాంగ్రీన్ లాగా తయారవుతుంది. ఆ పేగు ఏదైతే ఇరుక్కుందో అది గ్యాంగ్రీన్ లాగా నల్లగా మాడి ఒక ఏరియాలో ఒక బుగ్గ పగిలినట్టుగా పగిలిపోయి పేషెంట్ పొట్టలోనే అంత విషం చేరి పెరిటోనైటిస్ అంటారు. పెరిటోనైటిస్ అంటారు. అటువంటి స్టేజెస్ కూడా మనకు వస్తారు, లేట్గా అవుతాయి. లాస్ట్ స్టేజ్ ఇంకా అదే, ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా వస్తూ ఉంటారంట. సో వీటికి స్పెషల్గా అసలు చెప్పుకోవాలి అంటే మనం హెర్నియా అంటే ఏంటనుకున్నాం, ఏ టైప్స్లో ఉంటుంది, ఎక్కడెక్కడ వస్తుందని చెప్పుకున్నాం. లక్షణాలు ఏమన్నా అంటే ప్రతిదానికి కూడా సిమ్టమ్స్ పెయిన్ అని తెలుస్తూ ఉంటాయి కదా. సో హెర్నియా కూడా స్టేజెస్ వైజ్గా లక్షణాలు బయటపడతాయి అంటారా, లేకపోతే నార్మల్గా ఇనిషియల్ నుంచే తెలుస్తుంది అంటారా? బిగినింగ్లో ఆపరేషన్ అయిన తర్వాత కానీ లేకుంటే వాళ్ళకి గజ్జ దగ్గర బొడ్డు దగ్గర ఒక చిన్న బొడిపెలకు కానీ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఓకే, చాలామంది మన ఇండియాలో ఏంటంటే నొప్పి లేదు కాబట్టి వదిలేస్తారు. ఇది కుంకుడుకాయ సైజులో మొదలై నిమ్మకాయ సైజు అయిపోయి నిమ్మకాయ నుంచి నారింజ సైజుకి వచ్చి నారింజ సైజు నుంచి ఒక పుచ్చకాయ అంత సైజులో కూడా వేలాడుతున్నా జనాలు పట్టించుకోరు. అంత దాని సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఓకే, అయినా కూడా జనాలు ఎందుకు పట్టించుకోరంటే మాకు నొప్పి లేదు కదా డాక్టర్ గారు అంటారు. సో దానివల్ల ఎటువంటి ఇబ్బంది అనేది కలగట్లేదు కదా. సో నొప్పి లేదు కాబట్టి మన వాళ్ళు పట్టించుకోరు, అన్ని కప్పేసుకుంటారు, చీరల్లో కప్పేస్తారు లేకుంటే లుంగిల్లో కప్పేస్తారు. ఎందుకు దాన్ని గుప్తరోగం అనుకొని ప్రైవేట్ పార్ట్స్లో ఏంది చూపిస్తే బాగుండదు అనుకొని అనుకుంటారు. వన్స్ నొప్పి స్టార్ట్ అయింది, పొట్టంతా ఉబ్బింది, వాంతులు స్టార్ట్ అయ్యాయి, అలాంటి కండిషన్స్లో వాళ్ళు చాలామంది డాక్టర్స్ని సంప్రదిస్తారు. కానీ ఇప్పుడు జనరేషన్ అంతా మారిపోయింది. చాలామంది యూత్ వాళ్ళ బిగినింగ్ స్టేజ్లోనే వాళ్ళు గుర్తుపట్టి డాక్టర్ గారిని సంప్రదిస్తున్నారు. బిగినింగ్లో వచ్చేటటువంటి హెర్నియా ట్రీట్మెంట్ చాలా ఈజీ. అండ్
గ్యారంటీ ఉంటుంది వాళ్ళకి. మళ్ళీ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది ఓకే బిగినింగ్ స్టేజ్లో వస్తే. ఓకే, ఎందుకంటే యాక్చువల్లీ ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ కూడా వచ్చింది. మీరు ఇందాక ఒక పేషెంట్ది చెప్పారు 7 times వాళ్ళకి వచ్చింది, 7 times మీరు చేసామని చెప్పేసి. ఓకే, 7th మీరు చేశారు అంటే అన్నిసార్లు ఇది రిపీటెడ్గా వస్తూనే ఉంటుందంటారా? అంటే ఎండ్ అనేది ఉండదా, లేకపోతే మన హ్యాబిట్స్ వల్ల మనం ట్రీట్మెంట్స్ ఎన్నిసార్లు చేయించుకున్నా అగైన్ అండ్ అగైన్ మన హ్యాబిట్స్ వల్ల, ఫుడ్ వల్ల, సమ్ అదర్ రీజన్స్ వల్ల మళ్ళీ ఇది రిపీట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటారా? అంటే ఈ రికరెన్స్ అనేది మనం చూస్తూనే ఉంటాం. రికరెన్స్ అనేది ఒకసారి రావచ్చు, లేకుంటే 2-3 సార్లు కూడా రావచ్చు, రకరకాల కారణాల వల్ల రావచ్చు. ఓకే, రాకుండా అంటే ఒకసారి వస్తే మళ్ళీ రాదని అనుకోవడానికి లేదు. అంటే రికరెన్స్ అనేది హెర్నియాలో ఉంటుంది. ఓకే, కానీ చేసేటటువంటి సర్జన్ తర్వాత ఈ కరెక్ట్గా దాన్ని మెష్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. ఆ హెర్నియా అంటే ఒక డిఫెక్ట్, ఆ ఏరియాలో మనకు చిన్న రంధ్రం ఏర్పడింది. ఆ రంధ్రాన్ని దగ్గరికి వెళ్ళి మనం కరెక్ట్గా డిసెక్షన్ చేసి కరెక్ట్గా పెద్ద సైజులో మెష్ని అడ్డం పెట్టేసి ఆ మెష్ని మనం యాంకర్ చేసుకొని అప్పుడు వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మళ్ళీ వచ్చే అవకాశం లేదు. వెరీ రేర్లీ ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా జెనెటికల్గా కొల్లాజన్ డిసీజ్ ఉంది వాళ్ళకి, లేకుంటే అది పాతది సీమ్ పట్టేసింది, ఇన్ఫెక్షన్ వచ్చింది, వాళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ దీనికోసం అంటే నిర్ధారణ కోసం హెర్నియానే అని నిర్ధారించుకోవడానికి ఎటువంటి టెస్ట్లు చేస్తారు, వేటి ద్వారా కన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది? మీరు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు వచ్చినప్పుడు పేషెంట్ని ఎగ్జామిన్ చేయాలి. రైట్. వాళ్ళ కన్సెంట్ తీసుకొని వీ నీడ్ టు ఎగ్జామిన్ అబ్డోమెన్. ఆ హెర్నియా సైట్ ఎక్కడుంటే ఆ సైట్ని మనం ఎగ్జామిన్ చేయాలి. ఓకే, చేసి అది డైరెక్ట్ హెర్నియానా, ఇండైరెక్ట్ హెర్నియానా, తర్వాత ఏ టైప్ ఆఫ్ హెర్నియా ఉంది, తర్వాత దాంట్లో కంటెంట్స్ చెప్పాను, బుగ్గలాగా ఇలా చొచ్చుకొని వస్తుందని చెప్పానుగా, దాంట్లో మరి ఫ్యాట్ ఉందా, లేకుంటే దాంట్లో ఇంటెస్టైన్స్ ఉన్నాయా చూడాలి. ఆ పేగులు కూడా ఎలా ఉన్నాయి, చిన్న పేగులు ఉన్నాయా, పెద్ద పేగులు ఉన్నాయా, ఇలా ఇది కూడా చూసుకోవాలి. ఇది ఫిజికల్ ఎగ్జామినేషన్లో మనకు తెలుస్తుంది. సో ఫిజికల్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ద బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, బికాస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన సర్జికల్ ప్లాన్ అనేది ఆ కరెక్ట్ డయాగ్నోసిస్, దానికి ఒక పేరు రావాలి. అది రావడానికి మనం స్కానింగ్ చేయిస్తాం. సో దాట్ స్కానింగ్ ఈజ్ అల్ట్రాసౌండ్ అబ్డోమెన్. ఓకే, సో అల్ట్రాసౌండ్ స్కాన్లో తెలుసుకోవచ్చు. దాంట్లో పేగులు ఉన్నాయా, ఫ్యాట్ ఉందా, పెద్ద పేగులు ఉన్నాయా, చిన్న పేగులు ఉన్నాయా తెలుస్తాయి దాంట్లో. ఓకే, అది చూసిన తర్వాత దెన్ విల్ గో ఫర్ ఏ సిటీ స్కాన్. ఓకే, ఇది సిటీ స్కాన్ అందరికి చేయము. ఓకే, అందరికి అల్ట్రాసౌండ్ అయితే నార్మల్గా అందరూ చేసుకోవచ్చు. సిటీ స్కాన్ మాత్రం కంపల్సరీ. అంటే మీరు ఫైనలైజ్ చేసిన తర్వాత అంటే డాక్టర్ సజెస్ట్ చేస్తేనే మళ్ళీ అగైన్ సిటీ స్కాన్కి వెళ్ళడానికి ఉంటుంది. సిటీ స్కాన్కి కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి. ఓకే, పొట్ట అనేది కొంచెం లూజ్గా ఉంది, తర్వాత హెర్నియా చాలా పెద్దగా ఉంది, ఒక వాటర్ మెలాన్ సైజులో ఉంది, దీన్ని లాస్ ఆఫ్ డొమైన్ అంటాం. ఓకే, అంటే వాళ్ళకి పొట్టలో ఉండాల్సినటువంటి ఈ పేగులన్నీ కూడా బయట వేలాడుతూ ఒక పుచ్చకాయ సైజులో బయట సపరేట్గా వేలాడుతున్నాయి. ఓకే, సో దాన్ని లాస్ ఆఫ్ డొమైన్ అంటాం. అలాంటప్పుడు ఆ కండరాలన్నీ కూడా డిస్టర్బ్ అయి ఉంటాయి. సో ఆ కండరాలని, పొట్టలో ఉండే కండరాలని స్టడీ చేయడానికి ఈ సిటీ స్కాన్ మనకు అవసరం పడుతుంది. సో సిటీ స్కాన్ కూడా, ఎందుకంటే యాక్చువల్లీ ఇది కూడా చాలా చక్కగా సార్ చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం హెర్నియాతో సఫర్ అయ్యే వాళ్ళు ఇమీడియట్గా సిటీ స్కాన్ చేయించుకోవాలేమో, ఇదే రిక్వైర్మెంట్ ఏమో, ఫస్ట్ ఇనీషియల్లీ అదే చేయించుకోవాలని అనుకుంటారు. కాబట్టి సో అది డిపెండ్స్ అని చెప్తున్నారు. ఫస్ట్ అయితే అల్ట్రాసౌండ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా ఈవెన్ డాక్టర్ వాళ్ళు సజెస్ట్ చేసి వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చాకే మీరు ఫర్దర్గా ఏ టెస్ట్లు చేయించుకోవాలనేది వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చాకే మీరు చేయించుకోవాల్సిన అవసరం పడుతుంది. అదర్వైజ్ లేదు అంటే కూడా వాళ్ళే చెప్తారని క్లియర్గా చెప్తున్నారు. సో ఇది కూడా ప్రతి ఒక్కళ్ళు గమనించగలరు. రైట్. అండ్ అలాగే హెర్నియా విషయానికి వచ్చేసి AWR అంటే ఏంటంటే? AWR అంటే అబ్డామినల్ వాల్ రీకన్స్ట్రక్షన్. అంటే మనకు పొట్టలో మామూలుగా మధ్యలో 6 pack మజిల్స్ ఉంటాయండి. దాన్ని మనం రెక్టస్ అబ్డామినిస్ మజిల్ అంటాము. కుడి వైపు ఒకటి ఉంటుంది, లెఫ్ట్ వైపు ఒకటి ఉంటుంది. పెళ్లి కాకముందు స్ట్రైట్గా ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత వంగిపోయి లూజ్ అయిపోతుంది చాలా మందికి. బొడ్డు దగ్గర ఎప్పుడు కూడా బొడ్డు అనేది న్యాచురల్గా మదర్ నుంచి మనకు బొడ్డు తాడు తెంపేస్తారు కదా. సో ఆ బొడ్డు అనేది ఎప్పుడు వీక్ ఏరియా. పొట్టలో ఉండేటటువంటి ఈ యొక్క ప్రెషర్ అంతా కూడా బొడ్డు ద్వారా బయటికి ఎప్పుడు తన్నుకొని రావాలని ట్రై చేస్తుంది. ఎవరికైతే ఈ మజిల్, ఈ సెంట్రల్గా ఉండే మజిల్ రెక్టస్ అబ్డామినిస్ అంటే 6 pack మజిల్ స్ట్రాంగ్గా ఉంటుందో అది ఈ బరువునంతా మోస్తుంది.
సో మీరు దగ్గినా జంప్ చేసినా అథ్లెటిక్ లాగా ఏం చేసినా కూడా ఈ మజిల్ మనని పొట్టలో ఉండే కండరాలని పొట్టలో ఉండే ఆ యొక్క భారాన్ని మోస్తుంది. ఓకే. దానికి పక్క భాగంలో దుప్పట్లాగా 3 కండరాలు ఉంటాయి. ఓకే. ఓకే, ఎక్స్టర్నల్ ఆబ్లిక్, ఇంటర్నల్ ఆబ్లిక్ అండ్ ట్రాన్స్వర్స్ అబ్డామినస్. రైట్. ఇది రైట్ సైడ్ 3 ఉంటాయి, ఎడం వైపు 3 ఉంటాయి. ఓకే. సో లేటరల్గా అటు 3 ఇటు 3 మొత్తం 6, మధ్యలో 2 మొత్తం 8. ఈ 8 కండరాలు పొట్టలో ఉండే బరువు అంతా మోస్తాయి. ఓకే. మనం ఏ యాక్టివిటీస్ చేసినా కానీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. రైట్. ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళకి స్ట్రైట్గా ఉంటాయి. ఎవరైతే ఎక్సర్సైజ్ చేయరో, ఎవరికైతే ప్రెగ్నెన్సీ వస్తుందో వాళ్ళకు కుండలాగా బయటకు వస్తాయి. ఓకే. ఓకే. ఎప్పుడైతే హెర్నియా వస్తుందో ఈ కండరాలని పక్కకి వెళ్ళిపోతాయి. ఓకే. అంటే వాటి పొజిషన్స్లో ఉండకుండా పక్కకి వెళ్ళిపోతాయి. రైట్. అప్పుడు ఒక పుచ్చక సైజులో ఒక హెర్నియా బయటకు వస్తుంది అనమాట. సో దాన్ని మళ్ళీ మనం కడుపులోకి పెట్టి ఈ మజిల్స్ని అడ్జస్ట్ చేయాలి, మళ్ళీ వాటి పొజిషన్లో పెట్టాలి. రైట్. అదంతా ఈజీ కాదు. ఈ ఆపరేషన్ మనకు 6 గంటల టైం పడుతుంది, 6 నుంచి 8 గంటల టైం పడుతుంది. 6 to 8 hours. అంత పెద్ద ఆపరేషన్ ఎందుకంటే చాలా జాగ్రత్త చేయాలి. సో అలాంటి ఈ యొక్క కండరాల్ని స్లైడ్ చేయడాన్ని అబ్డామినల్ వాల్ రీకన్స్ట్రక్షన్, AWR అని అంటాం. దీంట్లో రకరకాల ఆపరేషన్స్ రకరకాల సిచ్యువేషన్స్లో ఉంటాయి. ఓకే. అగైన్ మళ్ళీ దీనిలో కూడా టైప్స్ ఉంటాయి. రైట్. దీన్ని మళ్ళీ ఓపెన్ ఆపరేషన్ చేయొచ్చు, లాప్రోస్కోపిక్ ఆపరేషన్ చేయొచ్చు, ఇప్పుడు రోబోటిక్ ఆపరేషన్ కూడా చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ యూజ్ చేస్తారు? డిపెండ్స్ అపాన్ ద పేషెంట్స్ కండిషన్. ఓకే. పేషెంట్ కండిషన్ బట్టి డిపెండ్. ఒకవేళ ఆ హెర్నియల్ డిఫెక్ట్ అనేది చాలా పెద్దగా ఉంది, మోర్ దెన్ 10 centimeters ఉంది. ఓకే. తర్వాత దీన్ని ప్రీ ఆప్టిమైజేషన్ అంటాం. అంటే సెకండ్ అబ్డామిన్ అంటే ఒక పుచ్చకాయ లాంటిది బయటకు వచ్చినప్పుడు దాంట్లో ఉండే కంటెంట్ని మళ్ళీ మెయిన్ అబ్డామినల్ వాల్ పెడితే ఆ ప్రెషర్ ఈ ప్రెషర్ 2 కలిసి పొట్టలో మొత్తం ప్రెషర్ వచ్చేసి పేషెంట్కి ఆపరేషన్ తర్వాత గాలి తీసుకోకపోవడం ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దానికోసం ఈ బొట్టులు ఉండమంటారుగా, అటువంటి ఇంజెక్షన్ కొంచెం ఇచ్చేసి పొట్టని కొంచెం లూజ్గా చేసి దాని తర్వాత కొన్ని వారాల తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేస్తాం. ఓకే. ఇమ్మీడియట్గా కూడా దీనికి ప్రాసెస్ కూడా చాలా ఉంటుందంటారు. అది కూడా అగైన్ డిపెండ్స్ పేషెంట్ కండిషన్ని బట్టి, దానికి వచ్చిన ఏ టైప్ ఆఫ్ హెర్నియా వచ్చింది, ఎక్కడ వచ్చింది అనే దాన్ని బట్టి ఉంటుంది అంటున్నారు. పేషెంట్ ఫిట్గా ఉన్నారనుకోండి జనరల్ అనస్థీషియాకి, అప్పుడు లాప్రోస్కోపీ రోబోటిక్ చేసేయచ్చు. ఓకే. కానీ లాప్రోస్కోపిక్ రోబోటిక్ ఆర్ ఓపెన్ ఆపరేషన్ ఏదున్నా కూడా AWR అంటే పొట్టలో ఉండే కరెక్ట్గా ఆ మజిల్స్ని స్లైడ్ చేసి మధ్యలోకి మళ్ళీ అతికించడం. ఒక 30 by 30 or 50 centimeters పెద్ద మెష్ని కడుపులో ఎంత వైశాల్యం ఉందో అంతవరకు దాన్ని పెట్టడం. ఓకే. సో దీనివల్ల మళ్ళీ వాళ్ళకి రెకరెన్స్ రాదు, పెద్ద మెష్ పెడతాం. ఎందుకంటే ఆల్రెడీ కండరాలను కూడా వీక్ అయిపోయినాయి అండ్ స్లైడ్ అయిపోయినాయి, దూరం జరిగినాయి. వాటిని మళ్ళీ మనం దాన్ని అప్రాక్సిమేట్ చేయాలి. చేసినప్పుడు దానికి ఆ సపోర్ట్ ఉండాలి వెనకాల. ఆ సపోర్టే మెష్ అనమాట. మెష్ అంటే ఏం లేదండి, పాలీప్రొపిలిన్ అని ఒక రసాయనం ఉంటుంది, దాంతో తగ్గట్టుగా ఈ మస్కిటో నెట్స్ ఉంటాయి కదా, అలాంటి నెట్ లాగా ఉంటుంది అనమాట. బట్ మస్కిటో నెట్ కాదు ఇది. సో అంటే రిఫరెన్స్కి మనకి అర్థం అవడానికి ఈజీగా అలా చెప్తున్నారు. రైట్. సో అలాంటి మెష్ని అక్కడ పెడతాం. పెట్టేస్తే అది లైఫ్ లాంగ్ అక్కడే అతుకొని ఉంటుంది. సో మళ్ళీ అగైన్ పక్కకి వెళ్ళకుండా మూవ్ అవ్వకుండా సేమ్ పొజిషన్ లోనే పట్టుకొని ఉంటుంది. రైట్. అది బాడీలో కలిసిపోతుంది. ఓకే. బాడీ అకామిడేట్ చేసుకొని దాని చుట్టూ ఒక క్యాప్సూల్ లాగా ఫామ్ చేస్తుంది, ఫైబ్రస్ టిష్యూ. అది లైఫ్ లాంగ్ ఉంటుంది. అండ్ మీరు చెప్పారు కదా ఇంతకుముందు ఒక కేసు కూడా చెప్పాను నేను, 8 times 7 times. అలాంటి రెకరెన్స్ అనేదే ప్రాబ్లం హెర్నియాతో. సరిగ్గా చేయకుండా చిన్న మెష్ పెట్టినా అక్కడ ఏదైతే డిఫెక్ట్ ఉందో అంటే హెర్నియా చొచ్చుకొని వస్తుందో ఆ ఏరియాని సరిగ్గా సూచర్ చేయకుండా నెక్స్ట్ డే మార్నింగే వస్తుంది హెర్నియా. అలాంటి కండిషన్స్ వెంటనే వచ్చే అవకాశం ఉంటుంది ఇఫ్ సర్జరీ ఈస్ నాట్ ప్రాపర్లీ డన్. అందుకోసం ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో. చాలా కేర్ఫుల్గా చేయాలి అండ్ అంత ఈజీగా సింపుల్గా అయిపోయేది కూడా కాదని చెప్తున్నారు కాబట్టి సో ఏ మాత్రం కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ అగైన్ ఇమ్మీడియట్గా నెక్స్ట్ డేకే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. అండ్ ఇంకొక డౌట్ కూడా ఉంది డాక్టర్ గారు, ఇప్పుడు ఈ హెర్నియా ఏదైతే మీరు చెప్తున్నారో బెలూన్ లాగా
బయటికి మనకి అలా ఉబ్బి వచ్చినట్టు కనిపిస్తుందని, దీనిలో ఓన్లీ ఫ్యాట్తోనే ఫామ్ అవుతుందంటారా లేకపోతే ఎయిర్తో ఫిల్ అయి ఉంటుందంటారా? అండ్ ఇంకొకటి కూడా పేగులు కూడా లోపలికి చొచ్చుకొని వెళ్తాయి అని అన్నారు కదా, సో మ్యాక్సిమం ఎక్కువగా కేసెస్లో ఎటువంటి లోపల పదార్థం అనేది ఉంటుందంట? ఫ్యాట్, యూజువల్గా ఫ్యాట్ మన స్టమక్కి, మన పొట్ట ఏదైతే మనం తింటామో సంచి ఉంటుందిగా, పొట్ట సంచి, అన్నం సంచి, దానికి ఒక హ్యాంగింగ్ లాగా, ఒక యాప్రన్ లాగా ఒకటి వేలాడుతూ ఉంటుంది ఫ్యాట్. ఓకే. సన్నగా ఉన్న వాళ్ళకి చిన్నగా ఉండొచ్చు, లావుగా ఉండే వాళ్ళకి చాలా పెద్దగా ఉండొచ్చు. ఓకే. సో దాన్ని ఒమెంటం అంటాం. ఒమెంటం. ఒమెంటాన్ని మనం అబ్డామినల్ పోలీస్ మ్యాన్ అంటాం. ఓకే. ఎక్కడ ఇన్ఫెక్షన్ అయినా కూడా అది టక్కున పోయి ఒక గమ్లాగా అతుక్కుంటుంది. పేగు కానీ, అపెండిక్స్ కానీ, కోలాన్ కానీ ఎక్కడైతే గడబడి ఉందంటే అది అక్కడికి వెళ్ళి అతుక్కుంటుంది. జస్ట్ లైక్ మన పోలీస్ వాళ్ళు ఎట్లా వెళ్తారో ఆ విధంగా బాడీలో ఆ డిజైన్ ఉంటుంది. దాన్ని అబ్డామినల్ క్యావిటీ పోలీస్ మ్యాన్ అంటారు. సో ఒమెంటమ్ ఇస్ ద కామనెస్ట్ కంటెంట్. ఏ హెర్నియా చూసుకున్నా కూడా ఈ ఫస్ట్ ఈ ఒమెంటమ్ వచ్చి దూరుతుంది. ఓకే. ఫ్యాట్ అనేది ఫస్ట్ దానిలో చేరుతుందని చెప్తున్నారు. రైట్ డాక్టర్ గారు, సారీ టు ఇంటరప్ట్ యూ. దీనికి సంబంధించి మరింతగా మనం డీటెయిల్గా గారు మనకి ఇస్తున్నారు డాక్టర్ గారు. సో మరిన్ని విషయాలు మనం దీని గురించి తెలుసుకుందాం. అండ్ అలాగే డాక్టర్ గారు, మనం ఇందాక మాట్లాడుకుంటూ ఉన్నాం, ఈ హెర్నియాలో అంటే ఓన్లీ ఎయిర్తోనే ఫిల్ అయి ఉంటుందా లేదా ఫ్యాట్తో ఇలా డిఫరెంట్గా ఉంటుందా అంటే, ఎక్కువ ఫ్యాట్ ఇనీషియల్గా ఫస్ట్ థింగ్ ఫ్యాట్ అనేది ఫామ్ అవుతుందని చెప్పడం జరిగింది. సో తర్వాత ఇది ఏమన్నా అంటే చేంజ్ అవ్వడం జరుగుతూ ఉంటుందంటారా లేకపోతే పాయిజన్గా కూడా లాస్ట్ స్టేజెస్కి వచ్చేసరికి పాయిజన్ అవుతుందని కూడా చెప్పారు కాబట్టి, సో ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా ప్లీజ్. సో ఆన్సర్ ఏంటంటే వెరీ సింపుల్ అండి. బిగినింగ్ స్టేజ్లో ఫస్ట్ ఫ్యాట్ ఉండొచ్చు, లేకుంటే చిన్న పేగులు ఉండొచ్చు, పెద్ద పేగులు ఉండొచ్చు. ఓకే. కానీ అవి స్లైడింగ్ అంటే ఎప్పుడు కూడా మూవ్ అవుతుంటాయి కాబట్టి ఆ హెర్నియన్ నుంచి అది వెనక్కి వస్తూ ఉంటాయి. ఓకే. సో పేషెంట్కి గడగడ అని సౌండ్ వస్తుంది, ఏదో కొంచెం నాజియా అంటే వామిటింగ్ ఫీలింగ్ లాగా వస్తుంది బిగినింగ్లో. ఓకే. సో వాళ్ళు దానికి మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో టాబ్లెట్స్ అవి తెచ్చుకొని వాళ్ళు పెయిన్ కోసం తీసుకుంటారు. బట్ గ్రాడ్యువల్లీ ఏమైందంటే అది ఒక కండిషన్ ఎట్లయిపోతుందంటే అది ఇరుక్కుంటుంది లోపల. ఓకే. ఎప్పుడైతే అది ఇరుక్కుంటుందో అది వెనక్కి రాదు ఇంకా. ఓకే. ఆ ఏరియా అంతా ఎర్రగా అయిపోతుంది, ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఓకే. ఏదో ఒక ఏరియాలో అది ట్యాప్ అని పగిలిపోతుంది. ఓకే. మన పొట్టలో ఏముంటాయండి, అంతా కూడా మనం తినే ఫుడ్ అనేది డైజెషన్ అయ్యి అన్ని బ్యాక్టీరియా తోటి కలిసి ఉంటాయి. సో ఎప్పుడైతే అది ట్యాప్ అని పగిలిపోతుందో అప్పుడు అది దాంట్లో ఉండే ఆ ఇంటెస్టైనల్ కంటెంట్స్ అన్నీ బయటకు వస్తాయి. ఓకే. ఇంటెస్టైన్లో ఉన్నంత వరకే మన బాడీలో ఆ యొక్క డైజెషన్ అయ్యేటటువంటి ఫుడ్ కరెక్ట్ మంచిది. బయటికి ఎప్పుడైతే వస్తుందో అది ఇమ్మీడియట్గా పాయిజన్ అయిపోతుంది. ఓకే. సో సరౌండింగ్ పొట్ట అంతా కూడా అది పాయిజన్ లాగా నిండిపోయి దాన్ని పెరిటోనైటిస్ అంటారు. అక్యూట్ పెరిటోనైటిస్. పేషెంట్ షాక్లోకి వస్తారు. బాడీ అంతా కూడా రియాక్షన్ అయిపోతుంది. ఆ పొట్టలో అన్ని కూడా నీళ్లు వస్తాయి. స్టమక్ లోకి మొత్తం వాటర్ వచ్చేస్తుంది ఇంటెస్టైన్స్ బయటికి. అప్పుడు వాళ్ళు ఒక షాక్ లాంటి కండిషన్కి వెళ్ళిపోతారు. సో ఇది లాస్ట్ స్టేజ్లో మనం హెర్నియాని నెగ్లెక్ట్ చేస్తే అది పగిలిపోతే దానివల్ల వచ్చేటటువంటి ఈ పరిణామాలు అన్నమాట. దానికంటే ముందు స్టేజ్లో ఏదైతే చిన్నగా చొచ్చుకొని బయటకు వస్తుంది, నొప్పి లేదు, అలాంటి కండిషన్ అప్పుడు దానికి నీట్గా ఒక లాప్రోస్కోపిక్ సర్జరీ చేసి ఒక మెష్ అడ్డం పెట్టడం, 15 to 15 సెంటీమీటర్స్లో ఒక జాలి లాంటిది అడ్డం పెట్టి రావడం. అలాంటప్పుడు వాళ్ళకి లైఫ్ లాంగ్ గ్యారంటీగా మళ్ళీ అలాంటి కండిషన్ వచ్చే అవకాశం ఉంటుంది, లేకుండా ఉంటుందంట. అండ్ వన్ మోర్ థింగ్, యాక్చువల్లీ హెర్నియాలో సైజెస్ కూడా మీరు ఫస్ట్ కుంకుడుకాయ సైజులో ఉంటుంది, తర్వాత అది నిమ్మకాయ సైజులోకి మారిన తర్వాత పుచ్చకాయ అంటే దాన్ని అది ఉండే కొద్దీ దాన్ని పెరగటం కూడా పరిణామం అనేది కూడా పెరుగుతూ వస్తుందని చెప్తూ ఉన్నారు. సో మ్యాక్స్ అంటే ఎన్ని సెంటీమీటర్స్ వరకు అది పెరుగుతుందంటారు? పేషెంట్ బాడీ హ్యాబిటస్, కొంతమంది సన్నగా ఉంటారు, కొంతమంది మీడియం సైజులో ఉంటారు, కొంతమంది చాలా హెవీగా ఉంటారు. సో వాళ్ళ సైజ్ అంటే హెర్నియా సైజ్ అనేది తెలియాలంటే యూజువల్గా అల్ట్రాసౌండ్ ఈజ్ సఫిషియంట్. అల్ట్రాసౌండ్లో వాళ్ళు చెప్పేస్తారు ఈ హెర్నియల్ డిఫెక్ట్ అనేది ఒక 5 సెంటీమీటర్లు ఉంది, ఒక 7 సెంటీమీటర్లు ఉంది, 3 సెంటీమీటర్లు ఉంది, 2 సెంటీమీటర్లు అని చెప్తారు. ఆ యొక్క డిఫెక్ట్ సైజుని వాళ్ళు కొలిచి చెప్తారు. సో దీనికి ఫలానా ఈ సైజ్ మాత్రమే ఉండాలని చెప్పలేం, కానీ కొంతమందికి 20 సెంటీమీటర్ల పెద్ద హెర్నియా కూడా ఉండొచ్చు. కొంతమందికి పొట్టలో ఒక దగ్గర 5 సెంటీమీటర్లు, ఒక దగ్గర 15 సెంటీమీటర్లు కూడా ఉండొచ్చు. అంటే 2-3 మల్టిపుల్ ఏరియాస్ కూడా ఉండొచ్చు. మల్టీ ప్లేసెస్. రీసెంట్గా ఐ డిడ్ ఫర్ ఎ సర్జరీ
ఓకే ఫర్ 4 hernias at a time. 4 hernias. 4 hernias. 4 different areas. డిఫరెంట్ ఏరియాస్లో వచ్చాయి. కానీ దాని డీలింగ్ ఒకటే చేస్తాం, లాప్రోస్కోపిక్ ఈటెపారస్ అంటాం దాన్ని. ఓకే. సో అలాంటి స్పేస్లోకి వెళ్ళి మనం ఒక పెద్ద మెష్ని పరిచి రావచ్చు. ఓకే. 4 సపరేట్గా ఓపెన్ చేసి చేయడం కంటే ఇలాంటి లాప్రోస్కోపిక్ సర్జరీ కూడా చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తారు. ఓకే. సో 4 ప్లేసెస్లో చేయడం కన్నా ఒక ప్లేస్లోనే మొత్తం అన్నిటికీ రికవర్ అయ్యేలా అలా కూడా చేయొచ్చు. సో అటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కూడా వచ్చాయని చెప్తూ ఉన్నారు. సో హెర్నియా కూడా అంటే ఒక ప్లేస్లోనే వస్తుందని కూడా లేదు, డిఫరెంట్ ప్లేసెస్లో ఒక పర్సన్కి ఒక పేషెంట్కి 4-5 ప్లేసెస్లో కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. రైట్. అండ్ అలాగే ఈ హెర్నియాది ఎఫెక్ట్ అనేది ఓన్లీ అది పెరుగుతున్న గ్రోత్ దాని సైజ్ వల్ల ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందంటారా, లేకపోతే దానిలో ఇప్పుడు ఇందాక మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఎయిర్ ఆర్ ఫ్యాట్ ఆర్ సంథింగ్ ఈ పేగులు ఇవన్నీ చొచ్చుకొని వెళ్ళి ఉంటాయన్నారు. సో ఇవి చేరుతూ ఉండే కొద్దీ ఎఫెక్ట్ అనేది పెరుగుతుందంటారా? ఏ రకంగా మనం కన్సిడర్ చేయొచ్చు అంటే దాని సివియారిటీని? పొట్ట అనేది ఎప్పుడు ప్రెషర్లో ఉంటుందండి, అండ్ ఇట్ ఇస్ అ డైనమిక్ క్యావిటీ. ఓకే. పొట్ట అనేది మన చెస్ట్ నుంచి నడుం భాగం కింది వరకు కూడా ఉంటుంది. రైట్. ఆ క్యావిటీలో ఎప్పుడు ఇంటెస్టైన్స్ ఉంటాయి. ఆ ఇంటెస్టైన్స్ ఎందుకు ఉంటాయి అంటే మనం తినే ఫుడ్ని డైజెస్ట్ చేయాలి. మనం తినే ఫుడ్ అనేది ఈజీగా డైజెస్ట్ కావచ్చు, మీడియంగా డైజెస్ట్ కావచ్చు, బిర్యానీ లాంటివి బాగా తిన్న వాళ్ళకి లేట్గా డైజెషన్ కావచ్చు. ఓకే. నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే ఆ డైజెషన్ ప్రాసెస్లో ఎప్పుడు కూడా ప్రెషర్ ఉంటుంది పొట్టలో. ఓకే. అన్నం మరిగేటప్పుడు లేకపోతే డైజెస్ట్ అవుతున్నప్పుడు ఆ ప్రాసెస్ అంతా ప్రెషర్ మీద ప్రెషర్ ఉంటుంది. రైట్. కనుక ఈ ప్రెషర్ అంతా బయటికి వచ్చే కండిషన్ ఎప్పుడు వస్తుంది? పొట్ట దగ్గర ఏదన్నా వీక్ ఏరియా వచ్చినప్పుడు వస్తుంది. ఓకే. దీన్ని ఎలా అనుకోవచ్చు మీరు? ఒక డ్యామ్ ఉంది, దానికి గోడ ఉంది, ఒక ఇటుక ఊడిపోయింది. ఓకే. ఆ డ్యామ్ లో ఉన్న నీళ్లు బయటకు వస్తాయిగా. ఆబ్వియస్లీ ఎక్కడైతే క్రాక్ దానికి రావడానికి బయటికి రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయో ఆ ప్లేస్ లో నీళ్లు బయటకు వస్తాయి. అలాంటి ప్రెషరే పొట్టలో హెర్నియా నుంచి బయటకు వస్తుంది. అండ్ ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. నేను దాన్ని నయం చేస్తాను, లేకుంటే దాన్ని ప్రాణాయామం చేస్తాను, యోగా చేస్తాను, నయం చేసుకుంటాను, నేను చేస్తాను అన్న ఎవరైతే చెప్తారో ఇట్స్ ఆల్ నథింగ్ బట్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఓకే. వీటి వల్ల క్లియర్ అవ్వదని క్లియర్గా. ఓకే. క్లియర్ కావాలంటే ఆ పొట్ట కండరాల్ని మనం దగ్గరికి అప్రాక్సిమేట్ చేయాలి. ఓకే. ఫస్ట్ చాలా మంది హెర్నియాకి మేము యోగాసనాలతో నయం చేస్తామని మాట్లాడతారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ ఎ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఓకే. సైంటిఫిక్గా మాట్లాడితే ఏదైతే మజిల్స్ దూరం అయ్యాయో ఆ మజిల్స్ మనం కలపాలి. ఓకే. కలిపి ఓన్లీ కలపడం ఒకటే సరిపోదు, దానికి ఒక సపోర్ట్ ఇవ్వాలి, ఒక సపోర్టింగ్ సిస్టమ్ అనేది పెడతాం. సో మీకు చెప్పినట్టుగా నేను డ్యామ్ అని చెప్పాను, గట్టిగా ఊడిపోయింది, నీళ్ళన్నీ బయటకు వస్తున్నాయని చెప్పాను. సో దీన్ని వెనకాల నుంచి ప్యాచ్ పెట్టాలి. ఇటుకను పెట్టి మళ్ళీ వెనకాల నుంచి ప్యాచ్ పెడితే సపోర్టింగ్ లాప్రోస్కోపిక్. అలా కాకుండా ఆ గోడకి ఇటుకను పెట్టి బయట నుంచి ఒక ప్యాచ్ పెట్టామనుకోండి, దాన్ని ఓపెన్ ఆపరేషన్ అంటాం. ఓకే. ప్యాచ్ పెట్టడం అనేది 100% రిక్వైర్డ్. అంటే నేను చెప్పడం కాదు, యూరోపియన్ సైంటిఫిక్ రీసెర్చ్లో మెష్ పెట్టడం వర్సెస్ మెష్ పెట్టకపోవడం అనే స్టడీస్లో మెష్ పెట్టడం వల్ల మనకు ఫ్యూచర్లో ఈ ఫెయిల్యూర్స్ రికరెన్సెస్ రావు, మళ్ళీ రిపీట్ అవ్వని చెప్తున్నారు. వచ్చిన చాలా తక్కువ రికరెన్సెస్ ఉంటాయి, రేర్ కేసెస్లో రావచ్చు. ఇలాంటి ఇంతకుముందు చెప్పినట్టుగా రేర్ కేసెస్లో తప్పించి ఈ ప్యాచ్ మెషెస్ పెట్టడం వల్ల ఓకే రికరెన్సెస్ రావు. హెర్నియా చేసుకుంటే చాలా మంది ఆలోచించేది అబ్బా మళ్ళీ వస్తే అట్లానే. ఒకసారి అంటే ఆపరేషన్ ఓకే అండి, 4-5 సార్లు ఆపరేషన్ చేయాలంటే సైకలాజికల్లీ దే గెట్ డిప్రెస్డ్. రైట్. మళ్ళీ ఇదే ఆపరేషన్ అని. సో అలాంటివి లేకుండా మనం కరెక్ట్గా చేస్తే మళ్ళీ వచ్చే అవకాశం లేదు. రైట్. సో ప్రాపర్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్ డాక్టర్ దగ్గర కరెక్ట్గా చేయించుకున్నట్లయితే మళ్ళీ అగైన్ అండ్ అగైన్ రావడానికి కూడా పాసిబిలిటీస్ ఉండవని చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. కాబట్టి ఫస్ట్ భయపడకండి, హ్యాపీగా మీరు వచ్చి ఫస్ట్లో టెస్ట్లు అవి చేయించుకొని కన్ఫర్మేషన్ అయిన తర్వాత నీట్గా సర్జరీ చేయించుకున్నట్లయితే అండ్ ఆ ప్రాసెస్ అంతా కూడా పర్ఫెక్ట్గా అయినట్లయితే మీకు అగైన్ అండ్ అగైన్ వచ్చే అవకాశాలు చాలా 90% వరకు తక్కువనే చెప్తున్నారు. అండ్ అలాగే కొంతమంది పేషెంట్స్ ఇప్పుడు సపోజ్ 4th స్టేజ్లో హెర్నియా 4th స్టేజ్లో ఉండి ఈ ఏదైతే AWR చెప్పారో సో ఈ ఇదిలో ఉన్నట్లయితే అటువంటి కండిషన్స్లో వచ్చినట్లయితే వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటారు?
సో వాళ్ళు లాస్ట్ స్టేజ్లో వచ్చినప్పుడు ఎమర్జెన్సీలో వస్తారండి. ఎమర్జెన్సీలో పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళంతా పొట్ట ఉబ్బి వాంతులతో జ్వరంతో ఫీవర్ కూడా ఉంటుంది, వాళ్ళకి మూత్రం రాదు, బికాజ్ షాక్లో ఉంటారు వాళ్ళు. ఓకే. సో అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ ఐసీయూలో పెడతాం. ఈఆర్ డిపార్ట్మెంట్ అంటే ఎమర్జెన్సీ రూమ్స్లో వీ నీడ్ టు రిసస్టేట్ ద పేషెంట్. ఓకే. ఫస్ట్ ఆ పేషెంట్ బీపీని కంట్రోల్ చేసుకోవడం, అన్ని ఇన్వెస్టిగేషన్స్ పంపించుకోవడం, సిటీ స్కాన్లు చేసుకోవడం, అండ్ పేషెంట్ కండిషన్ ఎలా ఉందో చూసుకొని అనస్థీషియాకి ఫిట్ అవుతున్నాడో లేదా చూసుకోవడం, రక్తం ఎంత ఉంది, ఈసీజీ ఎలా ఉంది, కార్డియాక్ కండిషన్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకొని అప్పటికప్పుడే మనం ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి ఏదైతే ఇరుక్కుందో పేగు, ఇరుక్కున్నది ఫస్ట్ అలా ఇరుక్కుని ఉందో దాన్ని వెనక్కి తీసేయాలి. ఓకే. సో పేగ్ అనేది ఫ్రీ అయిపోతుంది. రైట్. వన్స్ ఫ్రీ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ రీఅసెస్మెంట్ చేయాలి పేషెంట్. ఓకే. వాళ్ళ షాక్ కండిషన్ వెంటనే రిజల్ట్స్ వస్తాయి, చాలా మంచిగా ఉంటాయి. ఓకే. వన్స్ ఆ ఇన్సల్ట్ అంటే ఆ ఇరుక్కోవడము, తర్వాత పేగ్ అంతా కూడా నల్లగా మాడిపోవడము, ఇలాంటి కండిషన్స్. సో ఎంతవరకు అయితే లోపలికి వెళ్ళిపోయిందో అదంతా కూడా మొత్తం కంప్లీట్ గా నార్మల్ అయిపోయింది అనుకోండి. ఓకే. అప్పుడు పేషెంట్ రికవరీ బాగుంటుంది. ఓకే. సో షాక్ నుంచి కూడా బయటికి రావచ్చు అంటారు. షాక్ నుంచి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఓకే. నార్మల్ కాకుండా కొంతమందికి నల్లగా మాడి గ్యాంగ్రీన్ అయిపోతుంది, ఆల్రెడీ లేట్ అయిపోతుంది. ఓకే. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఎక్కడైతే ఆ ట్యూబ్ నల్లగా అయిపోయిందో ఆ భాగాన్ని మనం కత్తిరించి ఓకే మళ్ళా ట్యూబ్ని అతికిచ్చేస్తాం. ఓకే. సో ఇక్కడ ఎంతవరకు అయితే డ్యామేజ్ అయిందో ఆ పార్ట్ వరకు కట్ చేసి తీసేసేసి మళ్ళీ అటాచ్ చేసేస్తారు. సో మళ్ళీ అగైన్ నార్మల్ కండిషన్స్కి వచ్చేలా, నార్మల్ కండిషన్ వచ్చేదే మన టార్గెట్. రైట్. ఒకవేళ అలాంటి కండిషన్ లేదు, పేషెంట్ చాలా సిగ్గా ఉన్నారు, టైం లేదు మనకు, పేషెంట్ చాలా ఘోరంగా షాక్ లో ఉన్నారు, రిసస్టేషన్ చేయాలంటే కూడా చాలా రిస్క్ గా ఉంది, అలాంటప్పుడు ఏం చేస్తామంటే పేగును మాత్రమే కత్తిరించి మిగతా రెండు భాగాలు అంటే ఒక పైప్ ని కట్ చేశాక రెండు భాగాలు ఉంటాయిగా, ఆ రెండు భాగాలని మళ్ళీ బయటికి తీసుకొచ్చి పెట్టేస్తాం పొట్టకి. దీన్ని ఎంటరాస్టమీ అంటాం. ఓకే. సో అలాంటప్పుడు ఏమైంది, వాళ్ళ డైజెషన్ అయ్యే ఫుడ్ అంతా కూడా బయట ఒక బ్యాగ్లో పడుతూ ఉంటుంది. ఓకే. ఎప్పటిదాకా పడుతుంది, కొన్ని రోజులు కొన్ని వారాల వరకు పడుతుంది. ఓకే. కొన్ని రోజుల వరకు మాత్రమే పెడతారు. ఒక్కసారి పేషెంట్ కండిషన్ మంచిగా అయిపోయింది, ఇట్లా బయటికి పెట్టడం వల్ల సరే బ్యాగ్లో కలెక్ట్ కానివ్వండి, కలెక్ట్ అయింది వాళ్ళు పడేస్తుంటారు, మళ్ళీ ఫ్రెష్ బ్యాగ్ పెట్టుకుంటుంటారు. రైట్. పేషెంట్ జనరల్ కండిషన్ మంచిగా వచ్చి మళ్ళీ హిమోగ్లోబిన్ పెరిగింది, మళ్ళీ ప్రోటీన్స్ మంచిగా వచ్చాయి, ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం పొటాషియం క్లోరైడ్స్ ఇవన్నీ నార్మల్కి వచ్చాయి, పేషెంట్ నడుస్తున్నాడు. ఓకే. అలాంటప్పుడు మళ్ళీ అనస్థీషియా ఇచ్చి వాళ్ళకి ఆ పేగులు మళ్ళీ లోపల నార్మల్గా జాయిన్ చేస్తారు. సో ఇటువంటి కండిషన్స్ కూడా ఉంటాయంటారు. ఈ టైమ్స్లో మనం హెర్నియా ఆపరేషన్ చేయం. ఓకే. ఓన్లీ అది ఏదైతే పాడైపోయిందో అంతవరకు రిమూవ్ చేసి ఇవి బయటికి పెట్టేస్తారు. సో మళ్ళీ నార్మల్ అయ్యి అవి కరెక్ట్గా జాయిన్ చేసేంత వరకు కూడా హెర్నియా మళ్ళీ చేయరు, హెర్నియాని రిమూవ్ చేయడం అయితే ఉండదు. మళ్ళీ ఒక 3 months 4 months తర్వాత వెన్ ద పేషెంట్స్ కండిషన్ ఇస్ గుడ్, ఓకే, అప్పుడు ఈ హెర్నియాకి మెష్ పెట్టే అవకాశం ఉంటుంది. సో ఇట్ మీన్స్ అంటే ఒక త్రీ టైమ్స్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఎర్లీగా మీరు సంప్రదించడం అనేది బిగినింగ్ స్టేజ్లోనే, ఇనిషియల్ అనేది చాలా వాళ్ళకి బుగ్గలాగా బయటకు వచ్చింది, స్కానింగ్ చేస్తే హెర్నియా అని చెప్పారని, సో ఎర్లీగా మనం కన్సల్ట్ అయ్యి ఆ మెష్ పెట్టించుకోవడం అనేది లైఫ్ లాంగ్, ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ మనకు ఇంకా మళ్ళీ దాని గురించి ఆలోచించేటటువంటి అవకాశం ఉండదు. ఇప్పుడు ఏదైతే ఇందాక మనం కండిషన్ మాట్లాడుకున్నామో 3 stages కింద ఈ సర్జరీస్ చేయడం అనేది, సో మ్యాక్సిమం ఎన్ని మంత్స్ టైం పడుతుంది అంటారు? ఎంత టైం పీరియడ్ పడుతుంది ప్రాసెస్ అంతా రన్ అవడానికి? అంటే ఇలా ఈ కండిషన్స్లో లాస్ట్ సివియర్ కండిషన్స్లో వచ్చిన వాళ్ళకి ఇన్ని 3 types ఆఫ్ మీరు చెప్పినవి సర్జరీస్ చేయడానికి 2 to 3 months టైం పడుతుంది. 2 to 3 months వరకు, దట్ పర్సన్ హెల్త్ కండిషన్ని బట్టి ఇది కూడా. ఇఫ్ ఇన్ కేస్ ఒక ఏజ్, తర్వాత వాళ్ళ బిల్ట్, తర్వాత వాళ్ళకి కోమార్బిడిటీస్ అంటాం. ఓకే. డయాబెటీస్ ఉంటుంది, హైపర్ టెన్షన్, బ్రాంకియాలస్తమా ఉంటుంది, వాళ్ళు కొంతమంది కార్డియాక్ ఇష్యూస్ ఉంటారు, కార్డియాక్ మెడిసిన్స్ వాడుతుంటారు, ఆస్తమా మెడిసిన్స్ వాడుతుంటారు, కొంతమందికి ఆర్థరైటిస్, వాళ్ళకి స్టెరాయిడ్స్ వాడుతుంటారు, రకరకాల కారణాలు ఉంటాయి. అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా చూసుకోవాలి. చూసుకొని దాని ప్రకారం మనం ఒక ఫిక్స్డ్ ప్లాన్ తోటి విచ్ ప్లాన్ ఇస్ ద బెస్ట్ అన్నట్టుగా మనం వెళ్ళాలి.
ఓకే. సో అగైన్ అండ్ అది కూడా రికవర్ అవ్వడానికైనా మళ్ళీ ఫర్దర్ స్టెప్స్ వేయాలన్నా కూడా పేషెంట్ కోలుకునే దాన్ని బట్టి రికవర్ అవుతుంది దాన్ని బట్టే ఉంటుంది. సో ఈ స్టేజ్ వరకు తెచ్చుకోకుండా ఉండాలి, ఇంత సఫర్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా డాక్టర్ గారు చెప్తున్నట్టు ఇనీషియల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కింద మనకి అనిపించిన వెంటనే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయితే సో ఇమీడియట్గా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇంత సఫర్ అయ్యి ఇంత బాధపడాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి సో ఫస్ట్ రికగ్నైజ్ చేసుకోవటం, డాక్టర్ని అప్రోచ్ అవ్వడం అనేది బెస్ట్ థింగ్ దేనికైనా కానీ. సో అలా కాకుండా అంటే నార్మల్ ఇనీషియల్ స్టేజెస్లో వచ్చిన వాళ్ళకి లేకపోతే మిడిల్ దీనిలో ఆ పేగు జస్ట్ లోపలికి వెళ్ళి కొన్ని డేస్ అట్లా అయిన కండిషన్స్లో వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు? బిగినింగ్ స్టేజ్లో మనకు యూజువల్లీ లాప్రోస్కోపీ ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఓపెన్ ఆపరేషన్స్ కూడా ఉన్నాయి ఓకే చేసేవాళ్ళు. బట్ నా ఈ హెర్నియాలో రకరకాల టర్మినాలజీ నామన్క్లేచర్ వచ్చింది. పేర్లు చెప్పాలంటే ట్యాప్ అనొచ్చు, టెప్ అనొచ్చు, ఈ టెప్ అనొచ్చు, టార్మ్ అనొచ్చు, ఈమిలోస్ అనొచ్చు, ఐబామ్ ప్లస్ అనొచ్చు. తర్వాత ఈ ఏడబ్ల్యూఆర్లో స్టోపారివ్స్ అనొచ్చు, లేదంటే ఆర్ఎస్ ఈటెప్ ఆర్ఎస్ అనొచ్చు, లేదంటే పోస్టీరియర్ కాంపోనెంట్ సెపరేషన్ అనొచ్చు, యాంటీరియర్ కాంపోనెంట్ సెపరేషన్ అనొచ్చు, లేకుంటే హైబ్రిడ్ లాప్రోస్కోపిక్ సర్జరీ అనొచ్చు. సో ఇట్లా రకరకాల వెరైటీస్ దాంట్లో ఉన్నాయి. సో యాజ్ ఏ కంప్లీట్ హెర్నియా సర్జన్ యూ షుడ్ ఏబుల్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. అన్నీ చేయగలగాలి. అన్నీ చేసినా కూడా బెస్ట్ రిజల్ట్ పేషెంట్కి ఏమి ఇవ్వాలి, వాళ్ళకి మళ్ళీ రెండోసారి చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, ద ఫస్ట్ సర్జరీ ఈజ్ ద బెస్ట్ సర్జరీ అమ్మా. అది ఏ సర్జరీ అనేది ఏనేయండి, ఒకసారి చేశారు రెండోసారి చేయాలంటే మొత్తం అనాటమీ అంతా మారిపోతుంది. అప్పుడు రెండో సర్జన్కి చాలా ఇబ్బంది. సెకండ్ టైం చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. సో దానికన్నా కూడా ఫస్ట్ టైమే ప్రాపర్గా మనం కరెక్ట్గా తెలుసుకొని వెళ్ళి చేయించుకోవడం అనేది చాలా మంచిదని చెప్తున్నారు. నిజంగా అది కరెక్టే. ఎందుకంటే పర్టికులర్గా మనకి ఏ ఇష్యూ ఉంటుందో వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి, ఆ స్పెషలిస్ట్ దగ్గరికే వెళ్ళాలి, వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. సో వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దానికి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మీకు వచ్చింది ఏ టైప్ ఆఫ్ హెర్నియా అనేది తెలుస్తుంది అండ్ ఎక్కడొచ్చిందో చూసుకొని అండ్ దాని సైజ్ ఎంత ఉంది ఇవన్నీ కూడా వాళ్ళు అన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకొని అండ్ మన బాడీ తత్వాన్ని బట్టి మన హెల్త్ కండిషన్స్ని బట్టి ఇప్పుడు యాక్చువల్లీ చెప్పారు చాలామంది అంటే రకరకాల అదర్ హెల్త్ ఇష్యూస్తో కూడా వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాల్సి వస్తుందని. సో ఇన్ని చూస్తారు కాబట్టి సో కంపల్సరీ మనకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే ఆ పర్టికులర్ హెల్త్కి సంబంధించిన స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళడం అనేది కరెక్ట్ థింగ్. అండ్ అది కూడా త్వరగా వెళ్ళాలి. ఎందుకంటే నెగ్లెక్ట్ చేసే కొద్దీ ఏ హెల్త్ ఇష్యూ అయినా సరే అది పెరిగే కొద్దీ కూడా ఇంకా ఎక్కువైపోయి ప్రాణాంతకాలు కూడా అవుతూ ఉంటాయి కాబట్టి సో ఇనీషియల్లోనే చేయించుకోవడం అనేది మంచిది. అండ్ అలాగే డాక్టర్ గారు మీరు చెప్పడం జరిగిందంటే రకరకాల డిఫరెంట్ ప్లేసెస్లో వస్తాయి, డిఫరెంట్ టైప్స్ అని కూడా మీరు చెప్తున్నారు. మోస్ట్ కేసెస్లో ఎక్కువగా ఏ ప్లేస్లో వచ్చింది, ఎక్కువగా సివియారిటీ ఎక్కువ ఉంటుంది అండ్ ఏ విధంగా దానికి ట్రీట్మెంట్ అనేది ఉంటుందంటారు? యూజువల్గా కామనెస్ట్ వరల్డ్ వైడ్ గా చూసుకున్నా కూడా గజ్జా అనేది ఒక ఏరియా, దట్ ఇస్ కాల్డ్ as inguinal hernia అంటాం. తర్వాత బొడ్డు దగ్గర కూడా కొంచెం బొడ్డు దగ్గర కూడా కామన్ గానే వస్తుంది. ఎప్పుడైతే పాత ఆపరేషన్లు చేస్తారో కుట్లేసి ఆ కుట్టు జారిందో దాన్ని ఇన్సిస్టెంట్ హెర్నియా అంటారు కదా, రైట్. అవి పెద్దగా ఉంటాయి. ఎందుకంటే ఒక్క కుట్టు జారిందంటే మొత్తం వాళ్ళు ఎంతవరకు ఓపెన్ చేస్తారో అంతవరకు కూడా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అవి కొన్ని సెంటీమీటర్స్ ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఒక సెంటీమీటర్ 2 సెంటీమీటర్లు ఏదైతే చిన్నగా ఉందో దాంట్లో ఫ్యాట్ ఇరుక్కుంటే పర్లేదు. 1-2 సెంటీమీటర్స్లో ఉన్న దాంట్లో చిన్న రంధ్రంలో చిన్న పేగు పెద్ద పేగు వచ్చి ఇరుక్కుంటే మళ్ళీ అది వెనక్కి వెళ్ళదు. డేంజరస్. లైక్ ఎస్పెషల్లీ ఇన్ ఫీమేల్స్లో ఫిమోరల్ హెర్నియా అంటాం. ఫిమోరల్ హెర్నియా అంటే ప్రైవేట్ పార్ట్ తొడకి మధ్యలో ఉండేటటువంటి ఆ యొక్క ఫోల్డ్లో వచ్చేటటువంటి హెర్నియాని మనం ఫిమోరల్ హెర్నియా అంటాం. ఈ ఫిమోరల్ హెర్నియాలో పెద్ద పేగు కానీ మూత్రాశయం కానీ వచ్చి ఇరుక్కునే అవకాశం ఉంటుంది. అండ్ అవి చాలా నొప్పితోటి కూడినటువంటి ఇష్యూస్. ఎంత ఫాస్ట్గా దాన్ని మనం రిలీవ్ చేస్తే పేషెంట్కి అంత బెనిఫిట్ వస్తుంది.
సో అంటే అది డిఫికల్ట్ కూడా అంటారా? ఇప్పుడు యాక్చువల్లీ మీరు ఇన్ని టైప్స్ ఆఫ్ హెర్నియాస్ చెప్పారు కాబట్టి ఏది ఎక్కువగా సర్జరీస్ చేయడానికన్నా ట్రీట్మెంట్ చేయడానికన్నా ఏ టైప్ ఆఫ్ హెర్నియా అనేది కొంచెం డిఫికల్ట్ అంటారు? ఏడబ్ల్యూఆర్ అండి. ఏడబ్ల్యూఆర్ అనేది చాలా డిఫికల్ట్. అంటే చాలా ఏం లేదు, డిఫికల్ట్, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఓకే. గుండె ఆపరేషన్ చేస్తే ఎంత టైం పడుతుంది, దీనికి అంత టైం పడుతుంది. ఓకే. మీరు అందరు నవ్వచ్చు హెర్నియాకి అన్ని గంటలు ఏంటని, బట్ అంత డీటెయిల్స్ ఉంటాయి దాంట్లో. ఓకే, అంత డీటెయిల్డ్గా చేయాలి. లేకపోతే ఏడబ్ల్యూఆర్లో అబ్డామినల్ వాల్ రికన్స్ట్రక్షన్లో డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ని మనం జాగ్రత్తగా చేయాలన్నమాట. ఓకే. ఇది ఎలాంటిదంటే లోపల ఉండే పెరిటోనియం అంటే సన్నటి పొర ఉంటుంది. ఓకే. అది ఒకటే సెల్ మందంలో ఉంటుంది. మనం అంటంగా మైక్రోస్కోప్లో సెల్ చూస్తాం కదా, అవును, అలాంటి ఒకటే లేయర్స్ లాగా ఒక సన్నటి పొర, ఓకే, గుడ్డులో ఎలా ఉంటుందో పొర అలాంటి సన్నటి పొర ఒకటి ఉంటుంది గుడ్డు కింద పొట్టలో, ఒక దుప్పట్లాగా. దాన్ని డ్యామేజ్ చేయకుండా దాని ఏరియాని మొత్తం డిసెక్ట్ చేసి ఓకే మిల్లీమీటర్స్ లాగా దాన్ని అలా వెళ్ళి, ఓకే, ఒక క్రాక్ కూడా దానికి అసలు ఇంత టచ్ అనేది కూడా లేకుండా మీరు నీట్గా చేయాలి. ఓకే. వెళ్ళి అంత పెద్ద మెష్ 15-20 సెంటీమీటర్లు అంత పెద్ద మెష్ని ఆ ఏరియాలో పరిచి మళ్ళీ లేయర్ టు లేయర్, మజిల్ టు మజిల్, ఫేషియా టు ఫేషియా, ఫ్యాట్ టు ఫ్యాట్ అండ్ స్కిన్ టు స్కిన్ కలపాలి. ఓకే. అందుకే టైం పడుతుంది. ఓకే. ఎక్కడ కొంచెం తేడా వచ్చినా కూడా మళ్ళీ మెష్ అనేది డేంజర్లో ఉంటుంది. ఓకే, అలా కూడా మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది. చాలా మందికి అవుతాయి. ఓకే. సరిగ్గా డిసెక్షన్ చేయకుండా ఉంటే మెష్ అనేది ఎక్స్పోజ్ అయిపోయి ఓకే మళ్ళీ పేగలు కత్తుక్కోవడం, రకరకాల కారణాలు ఉంటాయి దాంట్లో. ఓకే. ఈవెన్ సర్జరీస్ కూడా ప్రాపర్గా అవి కరెక్ట్గా పెట్టకపోయినా కానీ దానివల్ల కూడా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి, కాంప్లికేషన్స్ ఉంటాయి. బట్ ఆ కాంప్లికేషన్స్ ఎవరికి తక్కువ ఉంటాయో వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే. జాగ్రత్త చేయాలి. ఆల్మోస్ట్ వీ హ్యావ్ టు డెడికేట్ ద టైం. తొందర అస్సలు పనికి రాదు ఇక్కడ. అండ్ పాత పద్ధతి లాగా ఇలా లాగి దుప్పటి కుట్టినట్టుగా కుట్టకూడదు. ఓకే. నీట్గా, సర్జరీ ఇస్ అన్ ఆర్ట్. సో వీ నీడ్ టు రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ టిష్యూ వెరీ కేర్ఫుల్లీ, చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి. సో ఇలా అంటే అలా కాకుండా చాలా దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ అండ్ ఏ యంగ్ సర్జన్. అంటే ఆఫ్ కోర్స్ మేమంతా యంగ్ సర్జన్స్ నుంచే వచ్చాము. ఎక్స్పీరియన్స్ వస్తున్న కొద్దీ మనకు ఆ ఫైన్నెస్ పెరుగుతుంది. రైట్. సో ఈచ్ అండ్ ప్రతి దాని మీద డీటెయిల్గా తెలుస్తుంది అండ్ ఎంత కేర్ఫుల్గా కూడా చేస్తూ వస్తూ ఉంటారు. సో ఎక్కడ ఏ ప్రాబ్లం రావచ్చు వస్తుందన్నది కూడా ముందే తెలుసుకోగలుగుతారు, దానికి తగ్గట్టుగా చేస్తూ ఉంటారు కాబట్టి. సో ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి చాలా అన్నిటి మీద అవగాహన ఉంటుంది కాబట్టి సో చాలా జాగ్రత్తగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎక్కువగా హెర్నియా కేసెస్ మేల్స్కి ఎక్కువ వస్తుంది అంటారా, ఫీమేల్స్లో ఎక్కువ వస్తుంది అంటారా? అలా ఏం లేదండి, ఇట్ ఈస్ కామన్ ఇన్ ఆల్ ద ఏజెస్. ఫస్ట్ టైం నేను చెప్పాను బిగినింగ్ డైలాగ్ ఇట్ సెల్ఫ్, ఏ ఏజ్ గ్రూప్లో అన్న కూడా హెర్నియా రావచ్చు. చిన్నపిల్లలు రావచ్చు, జస్ట్ అలా పుట్టిన వాళ్ళకి కూడా రావచ్చు. ఓకే. అండ్ ఓల్డ్ ఏజ్ వరకు ఎప్పుడన్నా రావచ్చు. ఓకే. బట్ ఫిమరల్ హెర్నియా అనేది లేడీస్లో కామన్. ఇంగ్వైనల్ హెర్నియా అనేది గజ దగ్గర వచ్చేది కామనెస్ట్, ఈ అందరిలో కామనెస్ట్, అదే ఎక్కువ కామన్గా వచ్చేది. అండ్ బొడ్డు దగ్గర వచ్చే అంబలికల్ హెర్నియా కూడా చాలా కామన్. తర్వాత పాత ఆపరేషన్ చేసిన తర్వాత కుట్టు జారడం, ఇన్సిస్టెంట్ హెర్నియా కూడా కామన్. ఓకే. సో అంటే కామన్గా ఏవే హెర్నియాస్ వస్తున్నాయి, ఎలా వస్తుంది అనేది కూడా చెప్పారు కాబట్టి. అండ్ ఇంకొకటి కూడా అంటే దీనికి కూడా భయపడవద్దు, అలా అని నెగ్లెక్ట్ చేసి లేట్ కూడా చేయొద్దని చెప్తున్నారు కాబట్టి ఒకవేళ ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే చూసినట్లయితే ఖచ్చితంగా మీరు డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వండి, ట్రీట్మెంట్ తీసుకోండి. దాన్ని బట్టి ఫర్దర్గా వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారో దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ బిఫోర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్, చాలా నీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి హెల్త్ టైం. రేపు మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ న్యూస్.